ఇక ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. తమ దేశ సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టడానికి తాము సిద్ధంగా లేమని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ఆయన తాము అగ్రరాజ్యంతో యుద్ధంలో ఉన్నామని అన్నారు. అమెరికాతో పోటాపోటీగా ప్రతీకార సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. అమెరికాలోని ఉక్కు, గృహోపకరణాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలను లక్ష్యం చేసుకుంటామని అన్నారు. ఒకవేళ వాషింగ్టన్ తన సుంకాలను తగ్గిస్తే ఆ దేశానికి చెందిన అల్యూమినియం, ఉక్కు, మోటారు వాహనాలపై ప్రస్తుతం ఉన్న సుంకాలను తొలగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రపంచంలో అణ్వాయుధాల పోటీ పెరిగిందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహసిన్ రెజా అన్నారు. ఇరాన్లోని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ టెహరాన్పై వాషింగ్టన్ సైనిక దురాక్రమణ కారణంగానే ఇతర దేశాలు అణు ఆయుధాలను సమకూర్చుకునేందుకు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. ట్రంప్ చర్యల వల్ల అణుభద్రత బలహీనపడి అంతర్జాతీయంగా అభద్రతాభావం పెరిగిందని అన్నారు. జపాన్లో భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున టోక్యో సహా తూర్పు జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడినట్లు అక్కడి అగ్నిమాపక విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్లో సముద్ర మట్టం నుంచి 70 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ప్రకంపనల వల్ల పలు ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బెల్జియంకు 26 ఏళ్ల కార్ల సేల్స్ మ్యాన్ క్లెమెంట్ వాండెన్ కెర్కుహౌ రాజకుమారుడయ్యాడు. అతడు ఆ దేశ రాజు ఫిలిప్ సోదరుడు ప్రిన్స్ లారెంట్ కుమారుడని DNA పరీక్షలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తల్లి బెల్జియం గాయని ఐరిస్. ఆమె కుమారుడికి 16 ఏళ్లు నిండినప్పుడు ఆయన తండ్రి ఎవరనేది చెప్పారు. తర్వాత 4 ఏళ్లకు DNA పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయింది. క్లెమెంట్ తన కుమారుడేనని ప్రిన్స్ లారెంట్ బెల్జియం సివిల్ రిజిస్ట్రీలో నమోదు చేశారని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. మయన్మార్లో సెంట్రల్ సగాయింగ్ ప్రాంతంలోని ఓ బౌద్ధ మఠంపై సైనిక బలగాలు శుక్రవారం బాంబు దాడి చేశాయి. ఈ దాడిలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు ధ్యానంలో ఉండగా ఒక్కసారి బలగాలు బాంబు దాడి చేశాయి. ఈ విషయాన్ని అక్కడి ప్రతిపక్ష సమూహం CDSOM ప్రతినిధి వెల్లడించారు. యుద్ధ విమానం ద్వారా మఠం ప్రాంగణంలో బాంబులు వేసినట్లు తెలిపారు.